ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ఎప్పుడైనా వ్యవసాయం చేస్తేనే కదా దాని విలువ తెలిసేది. వ్యాపారాలు చేస్తూ బంగ్లాలో ఉండేవారికి రైతుల కష్టాలు ఎలా తెలుస్తాయని దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. తూర్పు వీరాయపాలెంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యక్రమంపై ఎమ్మెల్యే చేసిన విమర్శలపై దర్శిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతుల మొహాల్లో సంతోషం చూసి ఓర్వలేక తాడేపల్లి స్క్రిప్ట్ ను ఎమ్మెల్యే చదివి హేళన చేయడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా అన్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా 75 ఏళ్ల వయసులో సీఎం నారా చంద్రబాబు నాయుడు రైతులకు మేలు చేస్తుంటే మీకు హేళనగా ఉందా? రైతులతో చేపట్టిన కార్యక్రమం పంజా దాబాలా కనిపిస్తుందా? మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిలా పరదాల మధ్య తిరిగే వారికి జనం సమస్యలు ఏమి తెలుస్తాయి? మీ ప్రభుత్వంలో రైతులకు పంటల బీమా చెల్లించకుండా నెట్టేట ముంచిన విషయాన్ని స్వయంగా పార్లమెంట్ లో కేంద్ర వ్యవసాయ మంత్రి ప్రకటించారు. 20 ఏళ్లుగా ఇక్కడే ఉంటూ మీరు ప్రజలకు ఏం చేశారు? మేము వచ్చిన ఏడాది కాలంలోనే పలు ప్రాజెక్టులను పట్టాలెక్కించాం. ప్రభుత్వ స్థలంలో వ్యాపార కాంప్లెక్స్లు కడితే అధికారులు తొలగించారు. అందుకు నన్ను విమర్శిస్తున్నారు. నేను తొలగించానని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా, లేకుంటే మీరు తప్పుకుంటారా అని ఆమె సవాల్ విసిరారు. ఈ సమావేశంలో 5 మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు, మా కూటమి నాయకులకు, పెద్దలకు నా నమస్కారం. నిన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమానికి ఎటువంటి ఆటంకం లేకుండా హెల్ప్ చేసిన మినిస్టర్లకు, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ప్రభుత్వ యంత్రాంగానికి, మా కూటమి నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా మా ప్రజలకు పేరు పేరున నా నమస్కారాలు. నిన్న ఆగస్టు 2వ తారీఖు మరో సూపర్ 6 హామీ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ యోజన కార్యక్రమం నిన్న ఆవిష్కరించటం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ టైంలో ఒక మాట చెప్పారు, ఆకలి పెట్టే వాళ్ళకి ఎంత చేసినా తక్కువే అని. ఆ మాటని ఇప్పుడు నిలబెట్టుకుంటూ గత ప్రభుత్వం 13,000 రూపాయలు ఇస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్ర సహాయంతో 20,000 రూపాయలు 3 ఫేజ్లో, అంటే ఫస్ట్ విడతలో 7,000, సెకండ్ విడతలో 7,000, మూడో విడతలో 6,000 రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేయడం అనేది ఒక గొప్ప విషయం. ఈ కార్యక్రమం నిన్న ప్రకాశం జిల్లాలో రైతులు ఎక్కువగా ఉన్న దర్శి నియోజకవర్గంలో స్టార్ట్ చేయడం ఒక చరిత్ర అని చెప్పుకోవాలి. ముందుగా రాష్ట్ర రైతాంగం తరపున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారు మండే ఎండలో ఒక రైతు పొలంలో ఎటువంటి ఆర్భాటం, హంగు లేకుండా, ఏసీలు లేవు, షామియానాలు లేవు, కూలర్లు లేవు, అంటే ఒక ఎండలో రైతు ఎలా కష్టపడతారో తెలిసిన రైతు బిడ్డగా రైతులతో మమేకమై వెళ్ళి పొలంలో కూర్చుంటే వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఆ పొలం చూస్తే సెట్టింగ్ లాగా ఉందంట. అంటే రైతు అన్నం పండించే రైతుల పొలం మీకు పంజాబీ దాబాలాగా కనిపిస్తుందా ఎమ్మెల్యే గారు? బిజినెస్లు చేసుకునే మీకేం తెలుస్తుంది రైతుల కష్టాలు? నిన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దర్శి నియోజకవర్గానికి వచ్చి 42,800 రైతులకు గాను ఫస్ట్ ఫేజ్లో 29,06,00,000 రూపాయలు జమ చేయటం అదొక గొప్ప విషయం, ఒక సంతోషకరమైన విషయం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రైతులకు ఎంతో ఉపయోగపడే కార్యక్రమాలు చేశారు. రైతులకు భరోసా ఇచ్చారు, పనిముట్లు కల్పించారు, అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్స్, డ్రోన్స్, ట్రాక్టర్స్, డ్రిప్ ఇరిగేషన్, ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. మీరేం చేశారు రైతులకు? రైతు బీమా 3,800 కోట్లు ఎగ్గొడితే, బకాయిలు పెడితే మా కూటమి ప్రభుత్వం ఇప్పుడు తీరుస్తుంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పరదాల నాయకుడు కాదు, ప్రజానాయకుడు.
ప్యాలెస్లో కూర్చుని బటన్ నొక్కరు, ప్యాలెస్లో కూర్చుని గుడి సెట్టింగ్లు వేసుకోరు. ఒక రైతు దగ్గరకు వెళ్ళి రైతు కార్యక్రమాన్ని నిన్న చేపట్టారు. మీకు అసలు మా గౌరవ ముఖ్యమంత్రి సీఎం గారి గురించి మాట్లాడే అర్హత లేదు. పైన నుంచి వచ్చే స్క్రిప్ట్లని చదువుతూ ఎక్కడ ప్రజలకి సూపర్ 6 హామీలు ఆల్రెడీ ఒక సంవత్సరంలోనే 90% హామీలు పూర్తయ్యాయి, ఎక్కడ ప్రజల్లో మన ఉనికి కోల్పోతుందని 10 రోజులకు ఒకసారి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడాలు ఒక అలవాటు అయిపోయింది. గత 5 ఏళ్లలో దర్శిలో అభివృద్ధి అనేది జరగలేదు. వాళ్ళు చెప్తారు 20 ఏళ్ళుగా ఉంటున్నామని వాళ్ళు చెప్తారు. నేను ఎలక్షన్స్కి ఒక్క నెల రోజుల ముందు వస్తే నాకు 1,00,000 మంది ఓట్లు వేశారు. స్వల్ప తేడాతో ఓడిపోయాను, అయినా నన్ను నమ్మి వేశారని చెప్పి ఓట్లు. ఇక్కడే ఉంటూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ కష్టపడుతున్నాను. కూటమి ప్రభుత్వం ఈ ఏడాదిలో అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్స్ కానీ ఇచ్చిన మాట ప్రకారం 3,000 రూపాయలు 4,000 చేస్తూ, దివ్యాంగులకు 6,000 రూపాయలు చేస్తూ, డయాలసిస్ లెప్రసీ పేషెంట్స్కి 10,000 రూపాయలు. ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఇచ్చిన మాట ప్రకారం గ్యాస్ సిలిండర్స్ 78,000 మందికి ఇక్కడ లబ్ధి పొందున్నారు. తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి గాను తల్లికి వందనం ఇస్తున్నారు. డెవలప్మెంట్ విషయానికి వస్తే పల్లె పండుగ ద్వారా 15 కోట్ల రూపాయలతో రోడ్లు వేసుకున్నాము, డ్రైన్స్ వేసుకున్నాము. ఎస్టీ ఎస్సీ అన్కనెక్టెడ్ రోడ్స్ 5 కోట్ల రూపాయలతో వేసుకున్నాము. దర్శిలో 4 కోట్ల రూపాయలతో ఆర్ఎన్బి రోడ్లు మరమ్మతులు చేసుకున్నాము. ఆర్ఎన్బి రోడ్లు 11.5 కోట్ల రూపాయలతో వేసుకున్నాము. నబార్డ్ కింద పిఆర్ రోడ్స్ 8 కోట్ల రూపాయలతో వేసుకున్నాము. దర్శి గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది. నిలిచిపోయిన అన్న క్యాంటీన్ స్టార్ట్ చేసుకున్నాము. ఏడాదిలో టీటీడీ కళ్యాణ మండపం కంప్లీట్ చేస్తున్నాము. మొగల్గొండాల్ రిజర్వాయర్ కంప్లీట్ చేస్తున్నాము. బస్ షెల్టర్స్ వేసుకున్నాము. ఇవన్నీ కూటమి ప్రభుత్వ హయాంలో ఈ సంవత్సరంలో జరిగిన డెవలప్మెంట్. మీరు ఒక్క పనైనా మీరు గత 5 ఏళ్ళలో కానీ గత 20 ఏళ్ళు ఇక్కడ ఉన్నామని చెప్తున్నారు, ఏదైనా ఒక్క కార్యక్రమం మీ పేరుతో చేసిన డెవలప్మెంట్ ఇక్కడ ఉందా? మా తాతగారు కానీ, మా నాన్నగారు కానీ, మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు కానీ 5 మండలాలు 1-2 మండలాలతో సంబంధం ఉన్న ఆ మండలాలకి వెళ్తే మా తాతగారు మా నాన్నగారు హయాంలో, బాబాయ్ హయాంలో జరిగిన లిఫ్ట్ ఇరిగేషన్స్ కానీ, రోడ్స్ కానీ, వాటర్ ట్యాంక్స్ కానీ ఇప్పటికీ